వెనకటి కట్టినవి ఉన్నాయి, కానీ చాలా దేవాలయాలు పూజలు గ్రామస్తులు పట్టించుకోకుండా పూజలు చెయ్యట్లేదు. పూజలు చేస్తలేరు, గుళ్ళు కూడా ఓపెన్ చేస్తలేరు. గుడిలో పూజలు చేయకుండా చాలా గుళ్ళు మూసేసిండ్రు. అయితే మనం ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి పూజలు చేసి ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నీ తెలిసి పూజలు చేసేటట్టుగా చేస్తే మంచిగా ఉంటుంది. దేవుని మొక్కితే మంచిగా ఉంటుంది కదా. మరి నువ్వు కూడా మీ క్లాస్లో అందరికి చెప్పు, గుళ్ళో అన్ని ఊళ్ళో ఉన్న గుడులు అన్నా అన్ని పూజలు చేయాలి, మంచిగా గుడులు ఓపెన్ చేయాలి, అందరూ మొక్కాలని చెప్పాలి. ఇప్పుడు మన ఊర్లో అమర్చింతలా అన్ని దేవాలయాలు ఉన్నాయి, పాత దేవాలయాలన్నీ మంచిగా కట్టిస్తున్నాము. పాత గుళ్ళు కూడా మళ్ళీ అన్ని పూజలు చేస్తున్నాము, చాలా మంచిగా జరుగుతుంది కదా మన ఊర్లో. సో అందుకని అందరూ ప్రతి గ్రామస్తులు, గ్రామంలో ఉన్న యూత్ అందరూ ముందుకొచ్చి దేవాలయాలు ఎక్కడైతే మూతపడి ఉన్నావో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ మళ్ళీ ఓపెన్ చేపించి మా పురాతన గుళ్ళను కూడా తీసి ఎంతో కష్టపడి ఒకప్పుడు నిర్మించిండ్రు ఆ దేవాలయాలన్నీ పూజలు లేక దేవాలయాలు బస్టు పట్టిపోయినాయంటే ఆ గ్రామంలో చాలా అభివృద్ధి అనేది వెనకబడిపోతుంది. కాబట్టి ఆ దేవాలయాలను మంచిగా చేసి మంచిగా పూజలు జరిగేటట్టు చేస్తే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ ప్రజల్లోనూ కూడా మంచి చైతన్యం వస్తుంది, మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. స్వామి శరణం.